మందికి ఇళ్లలోకి వెళ్ళిన తర్వాత కొంచెం భయం అనేది స్టార్ట్ అవుతుంది. ఎందుకంటారు, ఎందుకుంటుంది అలాంటి భయం? వాళ్ళకి కొత్త ఇళ్లలో అంత ఇష్టంగా కట్టుకున్న తర్వాత దాంట్లో వెళ్ళిన తర్వాత భయం ఎందుకుంటుంది అట్లా? అంటేనమ్మా ప్రధానంగా కొత్త హౌజెస్లో ఏంటంటేనమ్మా కొన్ని పాపిస్ట్ కళ్ళు పడిపోతాయమ్మా. అంటే కొన్నిటికి సైంటిఫిక్గా కొన్ని మనం ప్రూవ్ చేయలేము. ఇప్పుడు నరదృష్టి అని ఉంటుంది, అంతే కదమ్మా. చాలా మంది నా దగ్గరికి వచ్చి అసలు దృష్టి దోషం ఎలా ఉంటుంది అని అంటుంటారు. నేను ఒకటే చెప్పాను, ఒక చిన్న పిల్లలు ఇద్దరిని తీసుకోండి, మీరు ప్రేమతో జస్ట్ ఏం చూడకండి, ఐ ఎఫెక్ట్తో ప్రేమతో చూడండి, ఆ పిల్లవాడు మన ఒళ్ళో వచ్చి కూర్చుంటారు. అదే కొంచెం కళ్ళతో నెగటివ్ వైబ్రేషన్తో కొంచెం కోపంగా చూడండి, భయపడతాడు. అంటే వర్క్ అవుతుందా లేదా అమ్మా? ఇక్కడ దృష్టి దోషాల వలన కూడా ఆ ఇల్లు కొంచెం ఇబ్బంది పడుతుంది. భయం అక్కడి నుంచి ఆ ఇంట్లో ఉండే మహిళలకి ఏంటంటే ఫీవర్స్ రావడము, భయంగా నిద్రపోవడము, మానసికమైన ఇబ్బందులు వస్తుంటాయి. అలా కాకుండా అమ్మా కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాత ఏంటంటే వైబ్రేషన్స్ ఉంటాయమ్మా, ప్రకంపనాలు అంటారు కదమ్మా, పరిసరాల వైబ్రేషన్స్ అనేది కూడా ఉంటుంది. దాంట్లో ఏంటంటే వాస్తు దోషాలు ఉంటాయమ్మా. వాస్తు దోషాలు, కుడియ దోషాలు. ఇప్పుడు దక్షిణం నుంచి మనకి ఏదైనా 4 గోడలు ప్రహారీలు అన్నీ మ్యాచ్ అవ్వాలి. అలా కాకుండా దక్షిణం నుంచి ఒక గోడ వచ్చి పోటీ కొడుతుంది అనుకోండి, ఆ ఇంట్లో రాగానే సరిగా నిద్ర ఉండదు, ఏదో భయం పడుతూ ఉంటారు, ఏదో రాబోయే 6 మంత్లు ఏదో మనకు నష్టం జరుగుతుంది అని మనసు ఆ ఇంట్లో ఉండే వాళ్ళకి తెలియజేస్తుందండి, పెద్దవాళ్ళకి చేస్తుంది. అలా భయం ఉన్నప్పుడు ఒక సరైన నిపుణుని పిలిపించుకొని చూపిస్తే ఆ దోషం ఎక్కడి నుంచి ఉంది, ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా సవరణ చేసుకోవాలి. సవరణ చేసుకునే విధానం ఉంటే సవరణ చేసుకునే విధానం చెప్తానమ్మా. సవరించుకోలేము, న్యూ బిల్డింగ్ సవరించుకోలేము, ఏం చేయాలమ్మా? ఆ దోషాన్ని అష్టదిగ్బంధనతో నేను కంట్రోల్ చేసేస్తాను. ఇప్పుడు అక్కడ నుంచి ఆ మానసికమైన భయం అనేది పోతుంది అనమాట. అందుకేనమ్మా వాస్తులో పీడించేది అతి ప్రధానమైనది దుష్టశక్తులు. ఈ దుష్టశక్తులు లోపం ఉన్నప్పుడు మాత్రమే వస్తాయమ్మా. అదే వాస్తు బలంగా ఉన్న ఇంట్లో ఒక్క శక్తి కూడా ఎంట్రీ కాదు. ఎందుకంటే అష్టదిక్కులు మనకు అలా హెల్ప్ చేస్తుంటాయి. చూడమ్మా, ఒక పడక గది ఉంది, 4 గోడల మధ్యలో మనం నిద్రపోతాం. అదే 4 గోడల్లో దోషం ఉంటే మనకు నిద్ర సరిగా రాదు, అంతే కదమ్మా. ఆ గోడలు మనకు మంచి నిద్రనిస్తుంది, మన డబ్బుని ధనాన్ని సంరక్షిస్తుంది, ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంది. అష్టదిక్కులు అంటే ఏంటిదమ్మా? ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర, అంతే కదమ్మా. 4 కార్నర్స్. అందులో పడక వేసుకొని నిద్రపోతే మార్నింగ్ ఎవరు ఏంటిదో మనకు తెలియకుండా ప్రశాంతమైన నిద్రపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, అలజడితో నిద్రపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. డిఫరెంట్ ఏంటిదంటారు, అందరు ఇల్లు కట్టుకున్నారు ఈ రోజుల్లో, అందరు ఇంటీరియర్ చాలా అందంగా చేసుకుంటున్నారు. ఒకరు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే ఒకరు ప్రశాంతంగా నిద్రపోవడానికి తనకున్న సమస్యలు కారణం కావచ్చు. అక్కడ ఆ సమస్యలకు వాస్తు కూడా ఒక కారణం కావచ్చు కదా. నేను 100 కారణాలు అనట్లేదు. అందుకేనమ్మా ఎవరు కూడా ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా ఒకసారి ఇంటికి పిలిపించి, లేకుంటే నా వ్యక్తిగత నెంబర్ కాల్ చేసి కూడా మీరు కొంతవరకు నేను సలహా ఇవ్వగలను.